హాయ్ అందరికీ. ఇదైతే డే 3 అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. తిరునాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ డే నాన్ వెజ్ తిని ఫుల్గా నిద్రపోయి అంతా ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే హాస్పిటల్కి అపాయింట్మెంట్ ఉంటే మా అక్కకి కొంచెం చెవు బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము నేను మా అక్క. హాస్పిటల్లో అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు కొంచెం చిన్న షాపింగ్ అయితే చేశాము. అక్కడ ఏ టు జెడ్ బజార్ అని చెప్పేసి ఒక షాప్ ఉంది. ఊరికే చూద్దామని చెప్పేసి వెళ్ళాము. చూడ్డానికి వెళ్తే మన చేతులు ఆగుతాయా? ఒకటి తీసుకోకుండా ఉంటామా? అలాగ అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఆడవాళ్ళకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ వడ్డానం అయితే సూపర్ ఉన్నాయి. ఒకటైతే నమ్ముతారా, నేను ఇంతవరకు ఒక్క వడ్డానం కూడా పెట్టుకోలేదండి. నా పెళ్ళికి కూడా కుదరలేదు. అలా హడావుడిగా అయిపోయింది. ఇక్కడైతే అన్నీ ఏ టు జెడ్ అంటే ఇంక మొత్తం ఉన్నాయండి. బ్రష్ల నుంచి అద్దాలని, జల్లెళ్ళని, ఇంకా ఆడవాళ్ళకి సంబంధించి కాస్మెటిక్స్ కానీ, లేదంటే పౌడర్స్ కానీ, చైన్స్ అని, అన్నీ ఇంట్లోకి సంబంధించినవి. ఇవైతే పూజ ఐటమ్స్ అండి. ప్లేట్స్ పూజకి మంచిగా భలే ఉన్నాయండి. నాకైతే చాలా తీసుకోవాలనిపించింది, కానీ మళ్ళీ ట్రావెలింగ్లో ఇరిగిపోతాయి అని చెప్పి తీసుకోలేదు. ఫ్లవర్స్కైనా డెకరేషన్కైనా బాగుంటాయి, ఏదైనా ప్రసాదాలు పెట్టుకోవడానికి. నాకైతే ఫుల్గా నచ్చాయి, కానీ ఏం తీసుకోలేదు అవి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి ఇలా వదిలేసాను. ఇంకా షాపింగ్ అంతా చేసి అయిపోయి అలసిపోయిన తర్వాత ఫుడ్ అయితే కనుక నేనైతే ఆ రోజు సాటర్డే వెజ్ మంచూరియా నేను ఆర్డర్ చేసుకున్నాను. అక్కేమో ఫ్రైడ్ రైస్ తీసుకునింది, తినేసాము. తిన్న తర్వాత ఆ పక్కనే చిన్న షాపింగ్ మాల్ ఉంది. ఇంకా అందులో ఊరికే ఆఫర్స్ ఏమున్నాయి అని చెప్పి చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము నేను మా అక్క. అక్క అయితే బెడ్షీట్లు కొంచెం, నేను నైటీలు కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నాము. కొంచెం టాప్స్, కుర్తీస్ ఇవైతే సైడ్ సీయింగ్ అనమాట. కొనేదేమి ఉండదు కానీ చూడడం మాత్రం నేత్రానందం కదా. చూడాలి, అప్పుడప్పుడు కొన్ని కొన్ని తెలుసుకోవాలి కాబట్టి. ఇవైతే 1 గ్రామ్ గోల్డ్ అండి. ఎంత బాగున్నాయి అంటే అసలు నాకైతే అక్కడి నుంచి రాబుద్ది అవ్వలేదు. ఇవైతే బిల్ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉందని చెప్పేసి అక్కడ చీరలు ఆఫర్లు పెట్టున్నారనమాట. 1000కి 3 చీరలు, 1000కి 2000కి అట్లాగా. అసలు ఆఫర్లు అయితే సూపర్ ఉన్నాయండి. చంద్ర షాపింగ్ మాల్ అండి, నర్సరావుపేటలో. ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇదైతే నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత బజ్జీ చేసింది అక్క. అందులో మన ఇన్వాల్వ్మెంట్ అయితే అసలు ఏం లేదు. వచ్చిన తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నాను. ఇంకా మా అక్క చేస్తుంటే మా అక్క వాళ్ళ పిల్లలు వీడియో తీస్తున్నారు అనమాట. బజ్జీ ఒకటి ఉంటే ఏం సరిపోతుందని చెప్పేసి దాంట్లోకి ఉగ్గాని కూడా ప్రిపేర్ చేశారు మా అక్క వాళ్ళ పిల్లలు. మా పిల్లలు మాత్రం సూపర్ టాలెంటెడ్ అనమాట. మేము చేయక్కర్లేదు, అన్నీ వాళ్ళే చేసేస్తారు. ప్లేటింగ్ కూడా రెడీ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.